ఆ సింహాచలానికి ఇంట్లో నగలిచ్చాం కాబట్టి ప్రస్తుతానికి గండం గట్టెక్కాను. కానీ శరణ్య తెచ్చిన ఆ నగల గురించి ఏ క్షణమైనా బయటపడక మానదు. దానివల్ల శరణ్యకు ఇబ్బందులు తలెత్తుతాయి. నిజాన్ని ఎప్పటికీ దాచలేం. నా మూలంగా శరణ్య బాధపడకూడదు. రోహిత్, ఏమైంది? ఏంటి నాన్న, ఎందుకు అలా ఉన్నావు? అది నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. కానీ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి నాన్న ఆ విషయం? చెప్పటానికి కూడా ఇబ్బంది పడేంత కష్టమైన మాట అది. అంటే అమ్మా, అది రోహిత్, పర్లేదు చెప్పు. ఆ, అది నాన్న నాన్న నాకు 50 కోట్లు కావాలి. యాభై కోట్లా? అవును నాన్న. ఏం అవసరం వచ్చింది రోహిత్? దేని గురించి అడుగుతున్నావు? సింహాచలం బాకీ విషయం ఎలా చెప్పను? ఏంటండి 50 కోట్లు దేని గురించి అని అడిగితే ఎందుకు చెప్పకుండా అలా ఆలోచిస్తారేంటి? ఆ డబ్బు దేనికి? రోహిత్, ఆ డబ్బు దేనికోసం నాన్న? ఆ, అంటే అది బిజినెస్ గురించి. బిజినెస్ గురించా? బిజినెస్ ఏంటి నాన్న? అమ్మా, అది నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. రాజ్కోట్ సిల్క్స్ మన బిజినెసే కదా, మళ్ళీ బిజినెస్ అంటావేంటి? నేను సపరేట్గా వేరే ఒక బిజినెస్ చేద్దామని. ఇక్కడ ఏం కష్టం వచ్చిందని సపరేట్ బిజినెస్ అంటున్నా? రోహిత్, రాజ్కోటి సిల్క్స్ మన ఫ్యామిలీ బిజినెస్ రా. మనకు మరో చోటు కూడా బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి చూసుకుంటానని అడగాలి కానీ సపరేట్ అని పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నాన్న, సపరేట్ అంటే నా ఉద్దేశం నేను వేరైపోయి బిజినెస్ చేస్తానని కాదు. నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండేలా ఏదైనా చేద్దామని. మీరు నా మాటని తప్పుగా తీసుకోవద్దు. రోహిత్, కుర్రతనంతో ఏదో మాట్లాడుతున్నావు. నీ వయసులో నేను ఇలాగే ఉన్నాను. వ్యాపారం పేరుతో చాలా పోగొట్టేశాన్రా. ఆ తరువాత మీ పిన్ని పడిన కష్టం, తన పట్టుదల, కృషితోనే ఈ రాజ్కోటి సిల్క్స్ ప్రాణం పోసుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెమటోర్చి ఇటుక పేర్చి వ్యాపారాన్ని ఆకాశం అంతేకాని ఇలాంటి అనవసరమైన ఆలోచనలతో కుటుంబ వాతావరణాన్ని పాడు చేయొద్దు. ఆనందా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటండి? ఆనందా, రేపు ఈ డబ్బు బ్యాంకులో జమ చేయాలి. అలాగే మన ఐటీ పేపర్స్ కూడా ఈ సూట్ కేసులోనే ఉన్నాయి. ఓకేనండి, జాగ్రత్త చేస్తాను. ఇదిగొమ్మే, ఏడెట్ట గాడిద చాకరీ చేస్తా ఈ బాధలు భరించడం నా వల్ల కాదు. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా బట్టలు చేత్తో ఉతకాలి, డిష్ వాషర్ ఉన్నా ఎంగిలి గిన్నెలన్నీ చేత్తోనే కడగాలనా? ఇది సాలదన్నట్టు
ఉదయం కోడికన్నా ముందే లెగవాలా, రూము ఊడవాలా, మా పెట్టి తొడవాలా, మార్కెట్కు నడవాలా, కొన్ని కూరగాయలు మోసుకుని రావాలా, మోసుకొచ్చిన కూరలు కొయ్యాలా, వండాలా, అందరికి వడ్డించాలా, చివరాఖరికి గిన్నెలో మిగిలిందేమన్నా ఉంటే గీక్కుని తినాలా. ఛీ, దీనమ్మ పని మనిషి జీవితం. ఇట్ట చాకరీ చేస్తూ బతికే కన్నా మారు వేషం వేసుకుని గుడి మెట్ల మీద బెగ్గింగ్ చేసుకునేది ఉత్తమం అమ్మే. ఇప్పుడు మనకు మారు వేషాలు కూడా అక్కర్లేదమ్మే. ఆల్రెడీ మనం అడుక్కు తినే వాళ్ళ మాదిరిగానే ఉన్నాము. ఏందమ్మే, ఏదైనా రద్దీ గుడిని ఎత్తుకున్నావా? శభాష్ కాంచనా, శభాష్. కొంచెం ఆలస్యమైనా సరైన నిర్ణయమే తీసుకున్నావు. వాస్తవానికి దీన్ని విషపు బుద్ధి, కన్నింగ్ కాన్సెప్ట్ వల్ల మళ్ళీ దారి వెతుక్కుని ఇక్కడికి వచ్చారు గాని అసలు ఈ పాటికే మీరు చేరాల్సిన చోటు, మీరు పొందాల్సిన హక్కు అదే. సర్లే, ఇన్ని రోజులుగా ఈ ఇంట్లో మనుషుల్లాగున్నారు కదా, ఇప్పుడు బయటికెళ్ళి అలా అడుక్కు తినడం ఈ ఇంటికంత గౌరవం కాదు. ఓ పని చేయండి, మీకొక 10 లక్షలు ఇస్తాను, తీసుకుని ఎటైనా పొండి.